ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ తాడీశ్వరి. గరుడ పురాణం వింటేనండి నిజంగా మన జీవితంలో చాలా చక్కటి మార్పులు వస్తాయి. ఎందుకంటే పూర్వజన్మల్లో మనం ఏమేమైతే పాపాలు చేసామో నరకంలోకి వెళ్ళి కొన్ని శిక్షలు అనుభవిస్తాం. అలాగే ఆ పాపానికి తగినట్టుగా కూడా ఈ జన్మలో మనకి ఆ పాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకండి, ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని పూర్వజన్మలో అన్యాయంగా చాలా బాధపెట్టాడు. ఎక్కడెక్కడో ఉన్న అనాథ శరణాలయాల్లోనూ, వృద్ధాశ్రమాల్లోనూ తన తల్లిదండ్రులను చేర్పించి చాలా హింసాపూరితంగా చూశాడు. ఇప్పుడు వాడు ఆ నరకానికి పోయి ఎన్నో శిక్షలు అనుభవించి తన తల్లిదండ్రుల్ని అన్యాయం చేసినందువల్ల ఆ పాపాలన్నీ నరకంలో అనుభవించి ఈ జన్మలో ఎలాంటి తల్లిదండ్రులకు పుడతాడో తెలుసా అండి? చాలా కఠినమైన తల్లిదండ్రులకు, బాధ్యత లేని తల్లిదండ్రులకు ఈ జన్మలో పుడతాడనమాట. అంటే ఆ జన్మలో, పోయిన జన్మలో తన తల్లిదండ్రులను ఏ విధంగా బాధపెట్టాడో అతనికి తెలీదు. కానీ ఈ జన్మలో బాధ్యత లేని తల్లిదండ్రులకు పుడతాడు. అది స్త్రీగా పుట్టచ్చు, పురుషుడిగాను పుట్టచ్చు. ఒకవేళ స్త్రీగా పుట్టాడే అనుకోండి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆ వ్యక్తికి తల్లిదండ్రుల నుండి ప్రేమ అందదు. కుటుంబం నుండి ఎవ్వరి ప్రేమ అందదు, ఎవ్వరి సహకారం అందదు. జీవితాంతం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో అవమానాలను భరిస్తూ ఉంటారనమాట ఈ జన్మలో. కాబట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే మనకి భగవంతుడు అటువంటి పెద్ద శిక్షణ వేస్తాడండి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులే పుట్టిన వెంటనే కొంతమంది చంపేస్తున్నారు, ఇంకొంతమంది వాళ్ళ కామానికి చంపేస్తున్నారు. ఇంకో కొంతమంది తల్లిదండ్రులైతే ఎలా ఉంటారంటే, నీ మొఖానికి పెళ్ళి కూడా అవసరమా అని ఒక బాధ్యత లేకుండా మాట్లాడతారు. అలాగే ఒక అమ్మాయి బాత్రూమ్‌కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే ఎవడో బాత్రూంలో నుండి తొంగి చూస్తూ ఉంటాడు. ఆ బాత్రూమ్‌ని రిపేర్ చేయించండి అని అడిగితే, అలాగే స్నానం చెయ్యి అని బాధ్యత లేకుండా మాట్లాడతారు. అటువంటి కఠినమైన తల్లిదండ్రులకి ఈ జన్మలో పుట్టి వాళ్ళ కర్మ ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఈ జన్మలో చక్కగా చూసుకునే తల్లిదండ్రులు ఉండడం కూడా ఒక గొప్ప అదృష్టం అండి. బాధ్యతతో ఉన్న తల్లిదండ్రులు, గొప్ప తల్లిదండ్రులు ఉండడం అది ఒక మహాభాగ్యం. దయచేసి మీకు అటువంటి తల్లిదండ్రులు ఉంటే కనుక వాళ్ళని నిర్లక్ష్యం మాత్రం చేయకండి.